ఒక బహిరంగ సభకి తన కుమారుణ్ణే పక్కన పెడితే అది ఇంకా నెగటివ్ వెళ్ళదా ప్రజల్లోకి? నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రంలోనూ ఈవెన్ నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసినటువంటి ఒక విషయం ఏందిరా అంటే, నేపాల్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, ఏమైనా భారతదేశానికి కావచ్చు, మన తెలుగు వాళ్ళైనటువంటి తెలంగాణ వాళ్ళకి కావచ్చు, నారా లోకేష్ గారు ఎనలేని సేవ చేశారు. లాస్ట్ 2 రోజుల నుంచి ప్రతి నిమిషం పరితపిస్తూ అక్కడ ఎవరైతే మన భారతీయులు చిక్కుకొని ఉన్నారో, ముఖ్యంగా మన ఆంధ్రులు తెలంగాణ వాళ్ళు చిక్కుకున్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించే విధంగా స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలతో మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడటం, నేపాల్లో ఈయనకు ఏదైనా వాళ్ళ పాత స్నేహితులు కావచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్గా ఈయనకు ఉన్నటువంటి స్నేహితులతో అక్కడున్నటువంటి నేపాల్లోని అధికారులతోనూ హయ్యర్ అఫీషియల్స్తోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తద్వారా ఈ చర్చలు సఫలమైపోయి అక్కడున్నటువంటి భారతీయులు తెలుగువారు వెనక్కి తీసుకొచ్చే క్రమంలో విమానాలని ఏర్పాటు చేసి తీసుకొస్తా ఉన్నారు. ఇది మెయిన్ పాయింట్. అన్ని ఛానల్స్ కూడా కవర్ చేసినాయి. సరేలేబా, అందరూ ఈ న్యూస్ కవర్ చేశారు కదా, ఎలాగ అందరికీ మన వీక్షకులు తెలిసిందే కాబట్టి అది కవర్ చేయకూడదులే, ఎందుకులే అనుకున్నా. కానీ అస్సలు లాజిక్ ఇక్కడ చెప్తున్నా అండి. ఎవరైనా సరే అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టకూడదు, లేదా ఒక రాకల్లో ఉన్నారని చెప్పి ఒరే దూరనైనా ఒక ముద్దే ఉండదు అక్కడ, ఇది నువ్వు తినరా అని ఆ చెయ్యిస్తే ఆ చెయ్యి నీటి దాకా కొరికేసే రకాలు కొంతమంది ఉంటారు. అట్టా ట్రోల్ దగ్గర ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు సాక్షికి సంబంధించిన ఈశ్వర్ అని వాడుతున్నాడు. సరే, సారీ అన్నా ఈశ్వర్ అన్న, మ్యాటర్ ఏంటంటే, సరే నారా లోకేష్ గారు ఈ విధంగా వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నాడు, అక్కడే వాళ్ళని కాపాడదామని చెప్పి పరితపిస్తా ఉన్నాడు, ఇది తెలిసినటువంటి విషయం. కానీ సాక్షులు ఎవరు పోర్ట్రేట్ చేస్తున్నారో తెలుసా? ఒక బహిరంగ సభకి తన కుమారుణ్ణే పక్కన పెడితే అది ఇంకా నెగటివ్ వెళ్ళదా ప్రజల్లోకి? ఈ అనంతపూర్లో ఉన్నటువంటి సభకి నారా లోకేష్ గారు రాలేదు. ఎందుకురా అంటే, వీళ్ళు సూపర్ 6లు సూపర్ హిట్లు అయినాయని చెప్పి ఇది ఏదైతే వాళ్ళు పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారో గ్రాండ్గా, అది గెలుపు యొక్క పొగరు, గెలుపులో ఉన్నటువంటి ఉత్సాహము, వాళ్ళు ఆ విధంగా ప్రజలకు సేవ చేశారు కాబట్టి బహిరంగ సభ పెట్టుకున్నారు. దానికి ముఖ్యంగా నారా లోకేష్ గారు అటెండ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మరీ ముఖ్యంగా ఆ సభకు మిస్ అవుతున్నాను అనే బాధ నారా లోకేష్ గారికి కూడా ఉంటుంది. కానీ ఈ క్రమంలో ఆయన ఏం చేసి ఉండొచ్చు, ఈయన ఎవరికో అధికారులకు అప్పచెప్పేసి పని ఒక ట్వీట్ చేసేసి, నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారి కోసం నేను పరితపిస్తున్నాను, ఈ విధంగా మీకేమీ కాదు, క్షేమంగా ఉంటారు, నాది భరోసా అని చెప్పి ఒక ట్వీట్ వేసి ఇక్కడగా సభ కట్టేయండి అనొచ్చు. పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. బట్ అధికారులు టయానికి పనిచేస్తున్నారో లేదో, లేదా పైన ఉన్నటువంటి కనెక్షన్స్తో మీట్ అవుతున్నారో లేదో, అసలు ఏమి జరుగుతుంది అనేది ఒక తపన ఉంటుంది. ఒక మాట చెప్తున్నా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందబ్బా, ఎండ్ ఆఫ్ ద డేకి తర్వాత పేపర్ చూసి ఎస్ ఇండియా గెలిచింది చాలు అని యాహూ అంటారు చూడు. ఇది రేసుకురం సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది. నవ్వినావంటే లోపల పొట్టలో నవ్వుకున్నాను, పొట్ట చెక్కలైపోతుంది అంటారు చూడు, ఆ విధంగా ఉంటుంది. కొంతమంది ఆ క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా చూడాలనుకుంటారు. అది ఏమి జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత, ఒక నెర్వస్నెస్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ నేపాల్లో చిక్కుకున్న వారి కోసం నారా లోకేష్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. తన ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా వన్స్ కండిషను ఒక రూట్లోకి, ఒక సాటిస్ఫాక్టరీ మోడ్లోకి వచ్చినాక నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి ఏమీ కాదు అని ఒక లాజిక్ వచ్చిన తర్వాత విమానాలు ఎక్కినాక కూడా, సార్ విమానం ఎంతసేపు బయలుదేరుతుందని చెప్పి ఎవరిలో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎప్పుడు బయలుదేరుతా సార్ అని చెప్పి నారా లోకేష్ గారికి వీడియో కాల్ చేయడం, ప్రతి ఒక్కరికి ఆయన తృప్తిగా ఏం లేదమ్మా, కరెక్ట్గా 20 నిమిషాలమ్మా మీరు బయలుదేరుతారు. తర్వాత ఆ ఫ్లైట్ ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చేస్తుంది, తద్వారా హైదరాబాదు, లేకుంటే తద్వారా ఇక్కడ వైజాగ్ చేరేటివి ఉన్నాయి. ఇంకా 40 మంది అయితే ఇక్కడ తిరుపతిలో రేణుగుంటకు సంబంధించినటువంటి ఆ ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎక్కడికెక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో నువ్వు బేరీ చేసుకుంటా, సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. అది ఆయన పడినటువంటి కష్టం. ఆయన లైఫ్ టైం ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ చేయొచ్చుగాక ఈయన లైఫ్ అంతా గుర్తుండిపోయేటువంటి ఈ విషయం, ఇట్స్ ఏ రెస్క్యూ ఆపరేషన్ అని ఒక మాటలు అయితే చెప్పొచ్చు. అందుకు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలిపినారు. గుడ్ వర్క్ నారా లోకేష్ గారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఎవరినైనా సరే బా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేనో, ఆ మంత్రినో, ఆ ఎంపీనో ఎవరినైనా మేనేజ్ చేసుకుంటారేమో నారా లోకేష్ గారు. నరేంద్ర మోడీ గారిని మేనేజ్ చేయగలుగుతారా? దేశ ప్రధాని ఇలా పొగడాలి అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఇంకెంతమందిని పొగడాలా? అలా కాదు, కష్టపడినోడికి ఆ విలువ ఎప్పుడు దొక్కుతానే ఉంటుంది. కానీ సాక్షిలో ఈయన అంత నిజంగా మాట్లాడేదా, అంత అసహ్యం, ప్రతిదీ మసిబుసి మారేడికాయ చేసినట్టు, అంత చెత్త చెత్త చెత్త. అంతెందుకు నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి అది ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, ఈ యొక్క TV5 విలేకరు పోయి పలానా పని చేసినాడు, అది తప్పు అని చెప్పినాడో, దానికి కూడా మనం ఒక కౌంటర్ ఇచ్చాం. కావాలంటే నా వీడియో ఉండదు చూడండి. దాంట్లో కూడా వాళ్ళు తప్పులు చేసేసేది, అనవసరంగా బయట వాగేది, అది మళ్ళీ బూమరాంగ్ అయిపోయేది. సో ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించమని నేను ఈ సాక్షి వారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈశ్వర్ గారికి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ క్రమంలో అండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా.
ఈవెన్ నారా లోకేష్ గారు కాదు. ఇది ఎలా వస్తుందంటే తండ్రికి తగ్గ తనయుడు అనే మాట వింటూ ఉంటాం. నారా లోకేష్ గారు యాక్ట్ ఆ సామెతకు సరిపోతారు. ఎందుకంటే 1995లో వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత బాబు గారు 95, 96 ఆ ప్రాంతంలో ఇక్కడ కోనసీమలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు అది చెప్పలేనంత భయంకరమైన వరదలు. ఆ క్రమంలో సరేలే నేను ముఖ్యమంత్రి అయినా కదా, ఇంకా 4 ఏళ్ళు టెర్మ్ ఉన్నది కదా అని బాబు గారు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కానీ ఆయన ఆ పని చేయలేదు. హుట్టాహుట్టిన హైదరాబాద్ నుంచి ఏకంగా పోయి రాజమండ్రిలో ల్యాండ్ అయిపోయినాడు. ఈవెన్ మనకు సహజంగా కళ్ళెదోటి చూస్తూనే ఉంటాం. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక చోట ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు స్పీడ్ అందుకుంటాయి. సో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారో అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి సేఫర్ ప్లేసెస్లో పెట్టారు. సో ఇదంతా బాబు గారి యొక్క విజనరీకి, ఆయన దమ్ముకి నిర్వచనము. ఇదే విధంగా 2013లో అంటే మనం గూగుల్ చేసినా వస్తుంది, బాబు గారు సీఎంగా లేరు. ఆ టైంలో కూడా బాబు గారు సొంత ఖర్చులు పెట్టి ఉత్తరాఖండ్లో ఏదైతే వరదలు వచ్చినాయో అక్కడ ఉన్నటువంటి వారిని ఇక్కడ తెలుగు వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేసినారు. ఇది పక్కన పెడితే మొన్నటికి మొన్న కూడా అధికారంలో లేని సమయంలో ఉక్రెయిన్లో ఎవరైతే తెలుగు విద్యార్థులు అక్కడ డాక్టర్ చదువులు చదువుకునే దానికి పోయినారో ఇటువంటి వాళ్ళందరినీ కాపాడేదానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటి తండ్రికి గల తనయుడు ఇలానే ఉంటాడు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అటువంటి మంచి చేసే వ్యక్తిని నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా, అన్న పెట్టేవాడికి ఎవడు సున్నం పెట్టకూడదని చెప్పి, నువ్వు ఎలాగో చేయవు, చేసే వాళ్ళని చేయనివ్వు. ఇలా ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి కూడా ఒక్కరోజు మనసు వెకిటిచ్చేస్తారు, చెయ్యని వదిలేసిపోతారు. ఆ విధంగా చేయొద్దు. మంచి చేసే వాళ్ళని పార్టీలకు అతీతంగా పొగడాల్సిందే, తప్పే లేదు. పొగడుకునే పర్లేదు స్వామి, మీరు బురద పోయికుంటే చాలు. అంతెందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారికి ఒక తేడా చూపిస్తాను. ఆ మధ్య హుద్దు తుఫాన్ వచ్చింది, బాబు గారు సీఎంగా ఉన్నారు 2014, 2015 ఆ మధ్య ప్రాంతంలో. వైజాగ్ నుంచి దాటను, వైజాగ్ పూర్తిగా సేఫర్ జోన్కి వచ్చే వరకు అని చెప్పి ఆ హుద్దు సమయంలో బాబు గారు అక్కడ పోయి 15 రోజులు టైం పెట్టుకొని, సీఎం హోదాలో ఆయన ఉన్నాడంటే అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఎంత స్పీడ్ అందుకుంటాయో మనకు చెప్పాల్సిన పనే లేదు. సో 15 రోజుల్లో ఆ కండిషన్స్ అన్ని సెట్ రైట్ చేసి మరి తర్వాత మళ్ళీ పరిపాలన పైన రాష్ట్ర వ్యాప్తంగా చూడడం మొదలు పెట్టాడు బాబు గారు. అంటే 15 రోజుల్లో పునర్నిర్మాణం చేశారు. దట్స్ ద గట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో మీరు హిస్టరీలోకి వెళ్తే అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు, అవెంజర్స్ సినిమా చూసేదానికి పోయినాడు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, ప్రజలతో మమేకం అవ్వాలనుకునేవాళ్ళు, సీఎం ఆస్పిరెంట్, సీఎం అవ్వాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేయాలా, సీఎం హోదాలో ఉండే అతని కంటే మిగిలిన వాళ్ళు అంటే విపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రజా సమస్యలపైన మరింత పోరాడాలి. నువ్వు అంటే సాక్షి పేపర్ ఉన్నది, టీవీ ఉన్నది కదని చెప్పి ఈ జనాలపైన పడిపోయి వాళ్ళ మైండ్లు చెడగొట్టే విధంగా ఆ విధంగా చేయకూడదు. ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఇదే సాక్షిలో ఆ పూర్తి ఒక ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడలేదనే మాట కూడా విషయం చెప్పినారు. ఎన్నిసార్లైనా చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, అంత తృప్తిగా తండ్రితో సమానంగా చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు. తండ్రి కావచ్చు, అన్న కావచ్చు అని. గతంలో నా దగ్గర అంత లెక్కలేవులే కానీ వాస్తవంగా ఒక మాట చెప్తున్నా, ఎలక్షన్స్కి ముందు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కాంబో చూస్తే ఐడియాలజీ ఉన్నింది. ఏ విధంగా ఉన్నిందంటే వాళ్ళిద్దరి మధ్య బంధం త్రిబులార్లో రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ లాగా సాంగ్ కానీ దోస్తీ సాంగ్ ఉంటుంది కదా, ఆ రకాన అంత అద్భుతమైన స్నేహము. ముఖ్యంగా వాళ్ళిద్దరూ అన్నదమ్ములని చెప్పచ్చు. వాళ్ళిద్దరూ రైలు పట్టాల్లాగా, జోడెద్దుల్లాగా వాళ్ళిద్దరూ సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దయచేసి వాళ్ళ ఆ పట్టాలకు అడ్డం రాకూడదు. ఆ పట్టాలపైన ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తొక్కుకుంటూ పోవడమే తప్ప రెండో ఆప్షన్ అంటూ మీకు దక్కదని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.